నాయకత్వాన్ని కాదు అని చెప్పడానికి వీల్లేదు. భర్తలైన వాళ్ళు చాలా మంది భర్తలు కూర్చున్నారు. నాయకత్వం అనేది దేవుడు మన చేతికి అప్పగించినటువంటి గొప్ప బాధ్యత. నీ కుటుంబానికి నువ్వే నాయకుడివి. నీ కుటుంబానికి మీ నాన్నగారు మీ అమ్మగారు నాయకులుగా ఉండకూడదు. ఇది అర్థం కావాలి. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు కుమారుల యొక్క ఫ్యామిలీ మీద నాయకులుగా ఉండడానికి వీల్లేదు అని దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. విడిచిపెట్టి బయటికి రావడం అని అంటే తల్లిదండ్రుల యొక్క యాజమాన్యపు బంధంలోంచి బయటికి రావాలి. అలాగే అమ్మాయి కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క యాజమాన్యంలోంచి బయటికి రావాలి. వీళ్ళిద్దరూ కలిసి ఒక యూనిట్ ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ యూనిట్ కి యజమాని భర్త. చాలా సార్లు గొడవలు రావడానికి కారణం తల్లిదండ్రుల యొక్క జోక్యం. 80% భారతదేశంలో ఉండేటువంటి సమస్యలకి కారణం తల్లిదండ్రుల యొక్క జోక్యం. అందుకనే దేవుడు విడిచిపెట్టి రావాలి అని చెప్పేది, విడిచిపెట్టాలి అనేది.